ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనము 57వ వచనము. సహోదరి సహోదరులారా, విశ్వాసులమైన మనము క్రీస్తులో ఉన్నాము, క్రీస్తు మనలో ఉన్నాడు. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడు ఆయన యందును ఆయన వాని యందును నిలిచి ఉండునని యేసయ్య ఇక్కడ తెలియజేశాడు. ప్రియులారా, తనకు మరియు తన శిష్యులకు మధ్య ఉన్న ఆత్మీయ సాన్నిహిత్యాన్ని తెలియజేయడానికి యేసయ్య అలంకారిక భాషను ఉపయోగించాడు. ఇది ఆయన శిష్యులలో చాలా మందిని కలవరపరిచింది. అయితే ఈ వాక్యంలో ఆయన శరీరం తినడం మరియు ఆయన రక్తం త్రాగడం అనేది క్రీస్తు జీవితం, బోధనలు మరియు ఆయన త్యాగంలో విశ్వాస యొక్క భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. క్రీస్తు యొక్క శరీరం మరియు రక్తంలో పాలు పంచుకోవడం ద్వారా విశ్వాసులు ఆయన యొక్క దైవిక ఉనికిని తీసుకొని ఆయనతో ఆధ్యాత్మికంగా అనుసంధానించబడతారు. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగడం అనేది ఆయనతో లోతైన మరియు వ్యక్తిగత సంబంధాన్ని, అలాగే మన దైనందిన జీవితంలో ఆయన బోధలను పాటించాలనే నిబద్ధతను సూచిస్తుంది. యేసయ్య తనను తాను మన ఆత్మలను పోషించే ఆధ్యాత్మిక పోషణతో పోల్చుకున్నాడు. భౌతిక ఆహారం మన శరీరాలను నిలబెట్టినట్లే యేసయ్య ఇచ్చే జీవాహారం కూడా మన ఆత్మలను నిలబెడుతుంది. క్రీస్తు తండ్రి మూలముగా జీవించుచున్నట్టే మనము క్రీస్తు మూలముగా జీవించుదుము. ఆయనలో మనం ఉన్నాము, మనలో ఆయన ఉన్నాడు. మన జీవితాలు ఎప్పటికీ ఆయనతో పెనవేసుకుని ఉన్నాయి. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయుందురు అని. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారి ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీ శరీరము తిని నీ రక్తము త్రాగువాడు నీ యందును నీవు వాని యందును నిలిచియుందురని జీవముగల తండ్రి నిన్ను పంపెను గనుక నీవు తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నిన్ను తినువాడును నీ మూలముగా జీవించునని తెలియజేశావు. దేవా, మేము నీ శరీరం తిని
నీ రక్తం త్రాగి నీతో లోతైన మరియు వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండి మా జీవితంలో నీ బోధలను అనుసరించుటకు సహాయము దయచేయమని, మేము నిన్ను అంగీకరించిన విధముగా నీ యందు వేరుపారిన వారమే ఇంటి వలె కట్టబడుచు, మేము నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు నీ యందుండి నడుచుకొనుటకు కృపచూపమని, మాలో ప్రతి ఒక్కరిని నీవే జీవింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.